కడిగసుడే దావతిచ్చుడే కడిగసుడే దావతిచ్చుడే. బర్గర్ రిజల్ట్ కూడా భయపడతారా? వెళ్తే ఎత్తాం పిక్త విక్తాం అంతేగా అంతేగా. మల్లేశన్న దావతుల బన్ను గాని భరతుల ఆ సినిమా పేరే డీజే టిల్లే. అరే నవిగా నచ్చా కూడా ఇట్లా పాస్ అయినవి ఇట్లా కాకపోతే బిడ్డ నీ సంగతి గప్పుడు చెప్తా. ఈ బండి అమ్మి మళ్ళా బర్రం తెచ్చి మొత్తం నేను బర్ర కాపిస్తారా. అరే నువ్వు పాస్ అవుతావా నీకెళ్ళి తెలుసురా. అరే ఆగవ దగ్గర అలవాటు ఇచ్చిండ్రా, ఈసారి పక్కా పాస్. ఆనే చచ్చిపోతే మళ్ళా తిరిగత్తవానే, ఎగ్జామ్ పోతే మళ్ళా రాసుకోవచ్చు. అది కూడా వేనే అనుకో 4 సార్లు కాదు 40 సార్లు రాసుకోవచ్చు. గా ఎగ్జామ్ కోసం ఎవరైనా చచ్చిపోతారా రానే. ఈ సుమన్ గాడు ఏందే ఈ మధ్యన గననే పడతలేడు. ఓ పోరియే ఆడు వీడు అనకు, అంజనమాల వేసుకున్నాడు. తప్పు తప్పు. అమ్మో అంజనమాల వేసుకున్నాడా? తప్పైంది. అందుకే కనబడతలేడా? సరే గాని మరి సినిమా కోదామానే. ఇప్పుడేం సినిమా కోతవే? బక్కన్న దావతుల పండుగాని భరతుల టిల్లు అన్న దిగిందంటే డిచ్చక్ డిచ్చక్ డిచ్చానా. ఈ సినిమా కోదాం. ఓ రాధిక, అది బక్కన్న దావతు పండుగని భరత్ కాదే. మల్లేశన్న దావతుల బండు గాని భరతుల ఆ సినిమా పేరే డీజే టిల్లే. గదే డీజే టిల్లు రెండోది వచ్చిందట, పోదామా? సరే పోదాం గాని మీ ఒండి విలువే, అందరం కలిసి పోవచ్చు, మంచిగా చూడచ్చు. మా ఊడంటే మా అయ్యనానే. ఓ పోరి మీ అయ్య కాదే, వెంకిగా లేడా? ఓ అవును కదా, సరే సరే పిలుద్దాం, అందరం మంచి పోయి చూడొచ్చు. సరేనే. చూస్తారు ఎందుకు చూడరు? ఏందే గట్లంటున్నావు? వార్తలు ఇవ్వలేదా? 24వ తారీఖు రిజల్ట్ అట. ఏంది రిజల్టా? ఊరిని యొక్క నాకు రిజల్ట్ అంటేనే భయం అవుతుంది. ఎందుకే భయం? 24వ తారీఖు కదా, అవారి వరకు భయపడేవి. ఇప్పుడేం భయపడకు. 24వ తారీఖు అంటే ఎప్పుడో లేదు, రేపే 24వ తారీఖు. కావాలంటే ఇంకా డేట్ చూసుకోర్రి. ఏంది రేపేనా రిజల్ట్? అమ్మతోడే నాకు ఘోరంగా భయం అవుతుంది. ఓ పోరి నీకెందుకు భయమే? మా సొంటలు చదువు రానులంటే భయపడాలి. నీకు చదవచ్చు, కొంత మంచి ఎగ్జామ్స్ రాసినా ఇంకెందుకు భయపడతావు? ఒక సబ్జెక్టు మంచిగా రాయలేదే, అది పాస్ అయితేనే కానా అని భయం అవుతుంది. ఏమా అవుతావు? నువ్వెందుకు పాస్ కావు? గంత మంచిగా చదివి రాసినావు. మీకేం తెలిసే, మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా లైట్ తీసుకుంటారు, కానీ నేను అట్లా కాదే. ఫెయిల్ అయిందనుకో మా వాడకట్టోళ్ళు చుట్టాలు ఆల్లో లీలో అదోటి ఇదోటి అంటారే, అంత నాకు మంచిగా అనిపించేది. దేవుడు ఖచ్చితంగా పాస్ కావాలి. ఏమా పాస్ అవుతావు? పిస పిసర్రాకు. ఏంద్రా ఏమైందిరా అంతేమో టెన్షన్ పడుతున్నావు? అరే ఏం లేదురా, మన రేపు రిజల్ట్ అట కదా. రిజల్ట్ అయితే ఏంది? అయితే అంటవేందిరా, ఫెయిల్ అయితే మా అయ్య ఈ పంత వాళ్ళకి కొడతాడు. మరి నేను గిట్ట ఫెయిల్ అయితే మా అయ్య సబ్బు పెట్టి ఈ ప్రాక్తాను అనుకుంటానవా? ఈ బలకు కొడతాడు. మరి నీకు భయం లేదేందిరా? అరే ఓ బట్టే బాస్, భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. మా అయ్య కాదు ఆనయ్య వచ్చినా భయపడా. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది. ఏమన్నా మహేష్ బాబు అనుకుంటున్నా వారా సినిమా దగ్గర చెప్తాను. మరి రిజల్ట్ కూడా భయపడతారా? వెళ్తే ఎత్తాం పిక్త విక్తాం అంతేగా అంతేగా. అరే నేను తీసిగా తీసుకోండి రా, మా అయ్య చదువుకున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా పాస్ కావాలి. మీ అయ్య చదువుకున్నాడు అయితే నువ్వు పాస్ కావాలనే ఉందిరా. అరే మా అయ్య చదువుకున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా పాస్ కావాలరా. మీ అయ్య అంటే చదువుకోలేదు, నువ్వు పాస్ అవుతుంది, పాస్ కాకపోతే. అరే మా అయ్య గురించి నీకు తెలియదురా, మా అయ్య చదువుకోలేదు కాబట్టి నన్ను చదివిస్తున్నాడు. ఒకవేళ నేను ఫెయిల్ అయినా అని తెలిసింది అనుకో, ఇక నా పని అంతే. రేపు మన రిజల్ట్ చూసినాక మన భావతం అంతా బయటపడుతుంది. ఆడక్కలందరూ గీడ కూర్చొని ఏం ముచ్చట్లు పెడతారు? ఏం లేదా, రేపు మన రిజల్ట్ కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఊరిని అక్క రేపే రిజల్ట్ అనే? రేపేరా. అయినా కానీ నువ్వెందుకు షాక్ అవుతావురా? నువ్వు మా పాస్ అవుతావు, నువ్వు పాస్ అవుతావు, నీ ముంగడ కూర్చున్నా అది కూడా పాస్ అవుతుంది.
నేనైతే పక్కా పాస్ అవుతా. అవసరమైతే ఆనికన్నా 2 మార్కులు ఎక్కువనే వస్తాయి. ఎందుకు తెలుసా అని పేపర్లన్నీ గుంజుకొని నేనే రాసిన. అబ్బా నాలో చూసినంత మాత్రం నాకన్నా నీకు 2 మార్కులు ఎక్కువ వస్తాయనే. నీకు అంత సీన్ లేదు, నువ్వు పాస్ అవడే గొప్ప. ఇంకా పక్కా వస్తాయి. దేనికి ఓడిపోతావు? పందెం పెడదావా మరి? సరే, నేను ఏ పందానికైనా రెడీ. ఏ పందెం పెడదాం? కోడి పందెం ఓకేనా? కోడి పందమా? ఈ పుంజు కోసం నేను మళ్ళీ తిరిగి రావాలే. మా ఇంటికాడ కోళ్ళు లేవు. కోళ్ళ పందం లేదు, బీళ్ళ పందం లేదు. నేనే చెప్తా ఇను. ఓ పిసానా, చెప్పదాకా ఆగుతావా కావా? కోడి పందెం అంటే పుంజులు పుంజులు కొట్లాడుకుంటూ కాదు. ఒకవేళ నాకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకో, నేను కోడి కోసి దావాదిస్తా. ఒకవేళ నీకంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకో, నేను కోడి కోసి దావాదిస్తా. గట్లయితే ఓకే. నేను ఓడిపోయినా నువ్వు ఓడిపోయినా నువ్వే దావతిస్తా అంటున్నావు కదా, దీనికి డబ్బులు ఓకే. కాదు కాదు కాదు, నోరు స్లిప్ అయింది. నీకు తక్కువ వస్తే నువ్వే కోసిచ్చుడు. ఇట్లా నువ్వే కోడి కోసి దావతిచ్చుడు అవుతుంది. రెడీ పెట్టుకో. సరే చూద్దాంతి, రేపు తెలియదా ఎవరికి ఎక్కువ వస్తాయో. అరే మీ అయ్యేస్తాను రా. పోసిగా గిరేం చేస్తానవురా? ఏంద్రా మీ బాబు పోషకాన్ని వెళ్తాడు. గట్నే వెళ్తారా? ఏం లేదు బాపు, పొలం కాడికి పోయి వచ్చి కూర్చున్నా. రేపు రిజల్ట్ ఆటగారా బిడ్డ? అవునే. నువ్వు పాస్ కాకపోవాలి బిడ్డ. నీ తోలు తీసి చెప్పులు కుట్టుకుంటా నేను. నీకు చెప్పులు కావాలంటే నా తోలు ఎందుకే? నేను 100 రూపాయలు పెట్టి కొనుకొత్తగా. ఇవే బుడ్డేతులు ఏతుల పడవై పీతుల పడ్డదట నీ ఆసంటోళ్ళు. రేపు పాస్ కాకపోవాలా ఈ విమానం పోవాలా బిడ్డ? ఏ బాపు గది పాస్ గానా అనే ఉత్తానే అయిపోతా. బస్ పాస్ ఇచ్చినంత ఈజీగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ పెద్దల దుట్టు పాస్ అవుతావుతి. పోయినసారి పల్సర్ పండుకొని ఏమన్నా కొనిచ్చిన, అప్పుడు 4 వీక్నాయి. మరి ఈసారి అవి ఇవి వెళ్ళదిస్తావా లేదా? ఏ బాపు ఈసారి అవి ఇవి అన్ని ఇస్తా. నాకు ఒక కాపీలు కొనుకరా. నీ గది పెద్ద బిసాదారా. నువ్వైతే పాస్గా ఒక్క ఆపిల్ ఏంది కిలో చెప్తా నీ గురించి. నీ అవ్వ ఆపిల్ అంటే తినేది కాదే, ఐఫోన్. అయిపోనా? అప్పుడే పాస్ కాకముందు బర్రెనమ్మి బండి కొని ఇచ్చిన. మళ్ళీ నీకు ఇప్పుడు ఫోన్ కావన్నారా? నువ్వు ముందుగా అయితే పాస్ కాపో, ఐఫోన్ కొనిస్తా. ఇక నువ్వు పాస్ అయినట్టే మే నీకు ఐఫోన్ కొని ఇచ్చినట్టే. నాకు నమ్మకం ఉందిరా, నేను పక్క పాస్ అవుతా. ఐఫోన్ వస్తుంది చూడు. అరే నువ్వు పాస్ అవుతావా నీకెళ్ళి తెలుసురా? అరే ఆగవ దగ్గర అల్లుబాటు ఇచ్చిండ్రా, ఈసారి పక్కా పాస్. అరే ఈ రోజులకి అల్లుడం కూడా నమ్ముతాను వారా? అరే నేను మాట్లాడబడితే మీ ముచ్చట్లు మీకేనారా? అరే నవిగా లచ్చా కూడా ఇట్లా పాస్ అయినవి ఇట్లా కాకపోతే బిడ్డ నీ సంగతి అప్పుడు చెప్తా. ఈ బండి అమ్మి మళ్ళీ బర్రం తెచ్చి మొత్తం నేను బర్ర కాపిస్తారా. అరే నవిగా రేపు నుంచి నువ్వు బరువు కాసులేరా, నాకైతే కొన్ని పాలైతే పోయి. అరే ఆగవ్వ మీద నాకు నమ్మకం ఉన్నది. ఆగవ్వ వాళ్ళు ఎప్పుడు ఆగం కాలేదు. ఈసారి నేను పక్కా పాస్ అవుతా. అరే నవిగా నువ్వు ఫెయిల్ అయినా కానీ ఏమనుకోనరా. ఆ లచ్చికాని కొడుకు పాస్ అయినవి ఇట్లా ఫెయిల్ అయితే మాత్రం ఆ నా ఇజ్జత్ ఇస్తారా లచ్చిగాడు. అందుకే నువ్వు పాస్ కావాలరా. ఒరే అక్క, మా అయ్య చదువు అంటే నేను జాబ్ కోసం అనుకున్నా. మా అయ్య పరువు కోసమా? పరువు కోసం ఆ టేస్ట్లను చూసినా కానీ పరువు కోసం పాస్ కమ్మని మీ అయ్యనే చూస్తున్నారా? ఇది పరువు హత్య కాదు, పరువు పాస్. రేపు తెలుస్తుంది మా అయ్యది పరువు ఉంటుందో పోతుందో. ఎంత అవుతుంది? 4 అవుతుందిగా. రిజల్ట్స్ ఓపెన్ అయ్యే టైం అయింది. అరే ఈ సైట్ ఓపెన్ అయింది రా. దీపా నీ ఆలిగా నెంబర్ చెప్పే. నాదెందుకు ఫస్ట్ గలని చెప్పాను. చెప్పుర్రే. చెప్పుర్రే. అబ్బా నాదెందుకే ఫస్ట్? నేను చెప్పా. అబ్బా నీ చెప్పే. అబ్బా నేను చెప్పనే, నాకే మస్తు భయం అవుతుంది. మీరైతే ఫస్ట్ ఎవరినన్నా ఒకరు చూసుకోర్రి, తర్వాత నేను మా చెప్తా గాని. సరే అవ్వ ఇంకి అందరిని అడుగుతాను. నీదే ఫస్ట్ చూసుకోరాదు. నువ్వు ఎట్లా పాస్ అవుతావు? మంచిగా చదివినా అని బాగా హోప్స్ ఉండే కదా పాస్ అవుతా అని. నీ చూసుకో ఫస్ట్, తర్వాత మా చూసేవు. సరే అది నాదే చూసుకుంటా. అబ్బా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. పాసా? కంగ్రాట్స్ వెంకీ. థ్యాంక్ యూ. దీపా ఇప్పుడు నీ టికెట్ నెంబర్ చెప్పే. అబ్బా నాదా? ఇదే చెప్తాను పాటు. చెప్పు. లాస్ట్కు 21063. 21063. ఇదేంది ఎనగందులు అనుషాన్ వచ్చింది. ఆమె నా ముందామె. ఆమె పాస్ అయితే నేను పాస్ అవుతా అని చెప్పిన. పాస్ అయింది అయితే నేను కూడా పాస్ అవుతా. నెంబర్ ఏంటి లాస్ట్కు? ఆమె కన్నా ఒకటి తక్కువ.
ఇది నీది, తను కూడా దీపిక. పాస్. కొంచెం అయితే ఇంగ్లీష్ ఫెయిల్ అవ్వదు, బరాబర్ 35 వచ్చినాయి. ఏం కాదు, పాస్ అయితే అయినా. ఇప్పుడు సింధు నీ చెప్పే. నాదేంది చెప్పేది, నీ ముంగట్నే ఒకటి తక్కువ కొట్టు నాది వెళ్తుంది, మళ్ళీ నీ చెప్పాను అంటున్నావా? అవు కరెక్టేగా. ఈడేంది ఎక్స్ప్రెషన్స్ ఏమో గిట్ల పెట్టిండు, కుంపదీసి ఫెయిల్ అయినా అయింది. ఫెయిల్ అయింది అయిందిరా, ఏమో గట్ల షాక్ అవుతావు. ఫెయిల్ అయినా వెంకి? ఫెయిల్ అవుడు కాదే, నాకంటే 20 మార్కులు ఎక్కువ వచ్చినాయి. పిసదానా, నా మూతి వలగొట్టినావు కానీ నువ్వు పాస్ అవడేమో కానీ నా మూతంతా వలిగింది. సారీ సారీ. పాస్ అయినా కడిగసుడే దావతిచ్చుడే, కడిగసుడే దావతిచ్చుడే. ఇక ఇత్తా అది తప్పుతుందా? అసలు నీ నెంబర్ చెప్పి. ఇక నాది దీని ముంగట ఒక నెంబరు. కరెక్టేగా. ఏందిరా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు, కుంపదీసి నాకన్నా ఎక్కువ 20 మార్కులు దీనికి ఎక్కువ వచ్చినాయి ఏంది? ఏ కాదే, అన్నిట్లలో మంచిగా నచ్చినాయి కానీ అది నేను అన్నట్టు ఒక ఇంగ్లీష్లో ఫెయిల్ అయింది. అశ్విని ఏం బాధపడకే, పోతే వేయింది కానీ సప్లీలా రాసుకోవచ్చు. నేను నీకు నిన్ననే చెప్పలేదా అని, నా సబ్జెక్ట్ మీద ఒక డౌట్ ఉందని. అదే వేంది ఏంట్రా, అందుకు అదేమో పాస్ అయింది, నేనేమో ఫెయిల్ అవుతుంది. నన్ను నలుగురు ఏమంటారేమో. నలుగురు 4 మాటలు మాట్లాడతారే, వాళ్ళు అన్నారని మనం పట్టించుకోవద్దు, మన బతికేదో మనం బతకాలే. నీకేం తెలిసే, నువ్వు మంచిగా పాస్ అయినావు, నా లెక్క ఫెయిల్ అయితే నా బాధ ఏంటిదనే నీకు తెలిసేది. మా వాడకట్టలు చిన్నోళ్ళు కాదు, అట్లా వాడు నడుచుకుంటూ పోతే నా ఇజ్జత్ ఇస్తుంది. ఇప్పుడు నాకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికే మానం అనిపిస్తుంది. ఓ పిస్తానా, వాళ్ళు గట్నే అంటారు, మంది గురించి పట్టించుకోకు. పట్టిరా మరి అట్లు అంత వర్షం వచ్చేటట్టు ఉంది, ఎప్పుడు జోకుతారు? ఒరే అక్క, మా అయ్యనే ఉన్నాడుగా. మన తొందర జోకుర్రే. అరే నవీన్ ఆగురా ఆగురా. నీ అవ్వ ఆ పని ఆపిండిగా. బాబు చెప్పే. ఇవాళ పరీక్ష ఫలితాలు వచ్చినాయి గారా, మరి పాస్ అయినావా? ఒరే అక్క, ఫెయిల్ అయినా అంటే ముడ్డీకి అంతాడు. బాబు పాస్ అయినా? పాస్ అయినావారా? నిజం చెప్పు. నమ్మకం లేదానే బాబు, నీ తోటి పాస్ అయినా. ఆమె తోటేందుకురా, ఏంగా పాస్ అయినావారా? పాస్ అయినట్టు ప్రూఫ్ చూపించు. నీ అవ్వ మా బాపు ప్రూఫ్ అడుగుతుండు కదా, అయినా మా బాపు చదువు రాదుగా. ఏం చెప్తా బాబు, ఇగో చూసుకోయే. గివన్నీ ఏందిరా పంగనామాలు ఎక్కున్నాయి, ఏంగా పాస్ అయినా నువ్వు? ఏం బాబు అవన్నీ ఎప్పులే, ఎఫ్ అంటే పాస్, అన్ని పాస్ అయినా. అవునారా? మరి లసికాని కూడా పాస్ అయ్యిండారా? ఏ గాడాడ పాస్ అవుతాడే అని 2 వీక్నాయి. అరే కొడుక, నా పరుగు కాపాడినవురా. ఇగో 1000 రూపాయలు తీసుకొని నీ సోపలతో దావత్ చేసుకపో. ఫెయిల్ అయితే దావత్ చేసుకోమని పైసలు ఇచ్చేది మా అయ్యనే చూస్తాను. నచ్చిగా నా కొడుకు పాస్ కావంటి గారా, నా కొడుకు పాస్ అయ్యిండు, ఈ సంగతి చెప్తా బిడ్డ. అరే ఇక నవిగా యూరు రాడు, బాగా బుడ్డేతులు పడతాడు. అంతే చూస్తాను అక్క, ఇన్ని అన్ని వీగినాయి. నువ్వేనాయి? ఆగు, ఆనే సింధు అశ్విన్ ఎటు పోయిందే? ఆగు, ఎటు పోయింది? ఎవరిదాకా పక్క పొంటే ఉన్నట్టుండే కదా. నాకేం తెలిసి నన్ను అడుగుతాను, నీ పక్క పొంటే ఉండేగా, నీకు సోయలేదా? సరే కానీ ఫోన్ చేయి, ఫోన్ చేయి. చేస్తాగు. అగో స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను. ఊరిని అక్క, ఏమన్నా చేసుకుంటుందా ఏంది? వయసు వంటలు ఏమైనా వేసుకుంటారు, ఎంతమందిని చూస్తలేము, పేపర్లు ఎన్ని వస్తలేవు, ఫుల్ మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు ఫెయిల్ అయిన వాళ్ళు. పార్రా మరి అది ఎక్కడికైంది ఎతుకుదాం. కరెక్టే, పారిపో. పోదాం. లచ్చిగాడు ఈయన కూకున్నాడుగా, ఈయన కొడుకు ఎప్పుడు పాస్ అవు, ఇవాళ నా కొడుకు పాస్ అయ్యింది, ఈయన ఇజ్జత్ తీయాలి. లక్ష్మణ్ డల్లు కూర్చొని ఉన్నావు? ఏం లేదే. ఏం సురేష్ అన్న నా దగ్గరకు వచ్చి బాగా స్టైల్గా అద్దాలు పెడతాడేంది? నా కొడుకు పాస్,
నువ్వెందుకు డాల్లో కూర్చున్నావు నాకు తెలుసు. నీ కొడుకు 2 పేలైందట కదా. అయినా నా కొడుకు పెళ్ళైనా నీకెవరు చెప్పిండ్రే? అయినా నీ కొడుకు పాస్ అవడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నా. చదువుకున్నావు, నీ చదువుకున్న కొడుకే పాస్ అవుతాడంటే ఇవా. నాకు చదువు రాదు, నా కొడుకు పాస్ అయింది ఈసారి. మరి దీన్ని ఏమంటావు? అయినా నాకు నమ్మకం లేదురా నీ కొడుకు పాస్ అయింది అంటే. మాకు నమ్మకం లేదు దొరా. ఫెయిల్ అవుతున్నావో ఫెయిల్ అయింది అంటావు, పాస్ అవుతున్నావో పాస్ అయిందా అని అంటావు. మరి ఎట్లా నమ్ముడు లక్ష్మణ్ నువ్వు? ఇక చూడు పాస్ అయిన కాగితం. ఇదేందే మొత్తం ఎప్పులే వచ్చినాయి. ఎప్పేందో పియేందో నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు, నా కొడుకు మొత్తం పాస్ అయ్యాడు. అరే చదువు రాని చూద్దాం వద్దు, ఎఫ్ అంటే మొత్తం ఫెయిల్ రా బాబు. నీకు చదువు రాదు, నీ కొడుకు కూడా చదువు రాదు. ఎఫ్ అంటే ఫెయిలా? వారు నీ అక్క నేను పాస్ అనుకున్నా ఆయనకి ఇంకా 1000 రూపాయలు ఇచ్చినా దావత్ చేసుకోమని ఆ దోస్తులతోని. అరే సురేష్ అన్న, నీ కొడుకు నీకు చదువు రాక నిన్ను మోసం చేసిండు. ఇంకా నా దగ్గరకు వచ్చి రూపం చేసుకుంటూ స్టైల్ చేస్తానవా? అద్దాలు పెట్టుకుంటా. ఈ అక్క ఈడు ఇట్లా కూడా ఇజ్జత్ తీసిందా? ఆడు ఫెయిల్ అయ్యింది కానీ నన్ను పాస్ అని నమ్మిచ్చిండు. ఆడైతే రాని అని సంగతి చెప్తా. పో నీ కొడుకు చక్కగా లేడు, నా దగ్గరకు వచ్చి ఇంకా బుడ్డేతులు కొడతానవా? పో. ఓ బాబు, వీటికి అశ్విన పిల్ల కనబడదా? ఎర్రంగి పూజ డబ్బా పట్టుకొని అటే పోయింది, అటే పోయింది. లక్ష్యాన్ని ముంగట నా ఇజ్జత్ మొత్తం పెరిగింది. పేలైనా చెప్తే అయిపో కదా. వీడు మొత్తం లక్ష్యాన్ని ముంగట ఇజ్జత్ తీసిండు. నేను సంగతి చెప్తా రాని. బాపు వినే ఉన్నావా? బాపు నువ్వు ఇచ్చిన 1000 రూపాయలతో మా సొబ్బు ఫుల్ దావత్ చేసుకున్నాను. మంచిగా అయిందా బిడ్డ దావత్? దా ఇప్పుడు మన ఇద్దరం దావత్ చేసుకున్నాను. దా నీ దావత్ సంగతి చెప్తా. దా ఏ బాపు ఇవాళ మనకు దావత్ అద్దే, రేపు చేసుకుందాం. నాకు కళ్ళు బాగా అయింది, రేపు చేసుకుందాం. అన్ని కొంగనామాలు పంగనామాలు పెట్టివా? అయ్యో బాబు తెలిసిపోయిందా? పేరైనా చెప్తే ఆవురా లక్ష్యాన్ని కూడా ఇజ్జత్ తీసినావు. ఏ బాబు పెయింది ఇజ్జతే కానీ ఏమో పానం పోయినట్టు చెప్తాను. నీకేం తెలుసురా? పెయింది ఇజ్జత్ కానీ పానంతో సమానం. మొత్తం అన్ని కొనిస్తే చేసి చేస్తున్నావు. పల్సర్ బండి ఇవన్నీ కొనిచ్చిన నీకేం ఏర్పడుతుంది? అవన్నీ అమ్ముతా, ఇంకా 4 బర్రెలు కొంటా. రేపడుతుంది బర్రెలు నీకు. ఇదే పనిష్మెంట్. నీ అబ్బా, నేను ఇంటికి పోకముందే నలుగురికి తెలిసింది. నేను ఇంటికి అయిన తర్వాత నా ఇజ్జత్ ఎంత తిత్తారేమో. ఆ ఇజ్జత్ తీసుకునే బదులు సచ్చిందే నయం. ఓ దీపా, గీనే ఉంది దాయే. అరే వెంకీ, ఇన్నే ఉంది దారా. మందు తాగుతుందా ఇది? పిసరాని వానే ఫెయిల్ అయితే కూడా మందు తాగుతాడా? ఇక ఫెయిల్ అయితే బతికేం లాభమే, సచ్చిందే నయం. అవునే, ఎగ్జామ్ ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అన్నట్టు ఎత్తానేమేంది? ఇంకా మందు తాగుతాడా నల్ల ముఖం దాన్నా? ఆనే చచ్చిపోతే మళ్ళీ తిరిగత్తవానే. ఎగ్జామ్ పోతే మళ్ళీ రాసుకోవచ్చు. అది కూడా మేనే అనుకో 4 సార్లు కాదు 40 సార్లు రాసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ కోసం ఎవరైనా చచ్చిపోతారా అనే? నేను ఇంటికి పోకముందే నేను ఫెయిల్ అయినట్టు నలుగురికి తెలిసిందే. ఇక నేను ఇంటికి అయినానుకో మా వాడకట్టోళ్ళు నన్ను బతకనియ్యారు. అవునే, దునియాలో ఒక్కదానే ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతానవేందే? ఇక ఫెయిల్ అయిన వాళ్ళు అందరు నీ లెక్క చావాలంటే ఈ దునియా మీద వాళ్ళు ఉండరే. ఫెయిల్ అయితే చచ్చిపోవడం ఒకటే మార్గం అనుకుంటున్నావా? అట్లా అంటే నవీన్ గారు ఎన్నిసార్లు చావాలి? వాడు 10 ఫెయిల్ అయ్యిండు, 10 సార్లు ఊరేసుకొని చేస్తాడు. అట్లా అంటే ఫెయిల్ అయితే ఏందే? ఈ దునియా మీద అందరూ చదువుకొని జాబులు చేసే బతుకుతుండ్రా, వేరే పనులు చేసుకుని బతుకుతలేరా? సత్తానే గీడికచ్చి కూర్చున్నావు. ఆ సత్యం ముందట ఒక్కసారి నీ అవ్వయ్య గుర్తుకు రాలేరా అనే? అవునే, ఇది కూడా కరెక్టేనే. అసలు నేను మా అవ్వయ్య గురించి ఆలోచించనే. అసలు నేను సత్తా అని అసలు నాకు ఎట్లా తాటొచ్చిందేమో నాకే అర్థమైతలేదు. నీ అవ్వ చదువు కాకపోతే వేరే పని చేసుకొని బతుకుతా ఏంది? పార్రేసి అప్పటికి ఇంటికి పోదాం. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఫెయిల్ అయితే ఎవడన్నా చచ్చిపోతాడా అని. పా ఇంటికి పోదాం, పాండ్రి. అబ్బా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్.
ఈ బర్ల ఫోన్ ఈ బురదల తిరుగుడైంది ఇది అంతేంది 4 రోజులు కాలేజీకి పోయి చదువుకుంటే పాస్ అయ్యేటోని నాకు ఈ కష్టం ఉండన్నా నవీన్ గిడ కూకున్నావు ఏ బర్రను చెర్ర నీళ్ళ వండబెట్టింది అచ్చి నీడ కూర్చున్నా పరిసర తిరగడానికి బర్రగా చూడేందుకే అది చెప్తాడు అదే మా అయ్య పల్సరామి 4 బర్రె కొనిచ్చిండు ఇక కాస్తాను చదువుకున్న పిల్లగాని నువ్వు కాసుడేందుకే చదువుకుని ఎక్కడిదే ఫెయిల్ అయినా ఫెయిల్ అయితే బర్రు కాసుడే గంతే గంతే బాపు బాపు నాకు కొత్త సైకిల్ కొని సైకిల్ ఉంటాయి కదా మళ్ళీ కొత్తది ఎందుకు కడపైంది కొత్తది కొని చల్ కొత్తది లేదు పాత లేదు ఇక్కడి నుంచి నాడు ఇక బాపు నాకు కొత్త సైకిల్ కొనిస్తే పడుకోతా లేకపోతే పోను అరే పోడా నిన్ను చూస్తే నన్ను నేనే చూసుకున్నట్టుందిరా ఎందుకన్నా గట్లా అంటున్నావు నేను నీ లెక్కనే బండ్లు ఫోన్లు కొనిస్తేనే కాలేజీకి పోతా అన్నా లేకపోతే పోనన్నా యాకరకు ఫెయిల్ అయ్యి ఇట్లా బర్రెలు కత్తా అన్న చూసినవరా గాడిది వినబడ్డదా నాకు అవసరం లేదు నువ్వు కొంటనే పోతా అరే తమ్ముడు నువ్వు ఫస్ట్ మంచిగా చదువుకోరా నువ్వు చదువుకున్నాక అన్నీ వస్తాయి మరి చదువుకోపోతే రావా చదువుకోకుండా వస్తాయిరా తమ్ముడు కాకపోతే 4 బర్రెలు గొర్రెలు వస్తాయి అవి కాసుకుంటూ ఉండాలి అబ్బాయి ఆస్తులు నాతోటి కాదు చదువుకుంటా మంచిగా గత్త బిడ్డ మంచిగా పోయి చదువుకోపో సరే బాపు మా కొడుకు మంచిగా చెప్పిన పోయి మరి చెప్పకపోతే నీ లెక్క గొర్రెలు కాసుడా నా లెక్క బర్రెలు కాసుడా అవుతుంది అని చెప్పిన ఏ మంచి పని చేసిన పోయి యాక్షన్ బక్కన్న దావతులా ఓ రాధిక అది బక్కన్న చెప్తా చెప్పకు నువ్వు తిని అవ ఆపిల్ అంటే తినేది కాదే షాక్గా యాక్షన్ నీ అవ అయ్యి ఓ పిసా నాకు చెప్పదా చెప్తా ఇది చూడు మనిషిని చూడు యాక్షన్ డైలాగ్ మింగిన చల్ ఇక్కడి నుంచి కొత్తది లేదు పాతది లేదు అవునే మరి నేను ఫెయిల్ అయితే మా అయ్య ఇప్పుడు చల్ ఇక్కడి నుంచి పరువు కోసం అత్యవసరాలను చూసినా కానీ పరువు కోసం నువ్వు పాస్ కావాలి నువ్వు పాస్ కావాలి అవునే దునియాలో నువ్వు ఒక్కదానే ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతానవేందే ఎందుకు అవుతానవే నేనేమంటానా కొంచెం అంది